బ్యాక్ టు న్యూస్. భువనగిరి ప్రభుత్వ బాలికల హాస్టల్లో 10th క్లాస్ విద్యార్థుల మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. విద్యార్థిని భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా మంత్రులు స్పందించి తక్షణమే వారి కుటుంబాలను ఆదుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక చనిపోయిన బాలికల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. మరణించిన 2 బాలికలు పూర్వపు వరంగల్ జిల్లాలోని బలహీన వర్గాలకు చెందిన నిరుపేద వారన్న ఆయన, ప్రభుత్వ నిర్లక్ష్యం, హాస్టల్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే తమ పిల్లలు మరణించారని బాధిత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ 2 కూడా ప్రభుత్వ హత్యలేనన్నారు. ఒకే హాస్టల్ గదిలో 2 బాలికలు ఉరివేసుకుని మరణించడం, తల్లిదండ్రులు అనుమతి లేకుండా శవాలను మార్చురికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పిల్లలు స్టేషన్ గన్పూర్ అమ్మాయి, బుధరావుపేట అమ్మాయి ఇద్దరు సూసైడ్ చేసుకున్నారని చెప్పి మార్చురీలో శవాలను భద్రపరిచి ఉన్నాయి. మరి స్థానిక వాళ్ళ పేరెంట్స్ లేకుండా, వాళ్ళకి ఏం జరిగిందో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, హ్యాంగింగ్ జరిగిన కాడ ఎక్కడైతే వాళ్ళు ఉరి వేసుకున్నారని చెప్తున్నారో అక్కడికి పోలీస్ ఇన్ఫర్మేషన్ లేదు. నైట్ 12:30కు అక్కడ డ్యూటీ కానిస్టేబుల్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ నైట్లో ఎట్లా పోవాలని తెల్లారేదాకా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రెస్పాండ్ కాలే. ఎంత అభద్రతగా ఉన్నది అంటే చాలా అభద్రతగా ఉన్నది. పోయిన పండగ సెలవుల్లో వచ్చినప్పుడు అమ్మాయి కుటుంబంలో చెప్పిన విషయం ఏంటిది అంటే, అమ్మాయి తల్లి అంటుంది 2 పసిపిల్లలు స్టేషన్ గన్పూర్ అమ్మాయి, బుధరావుపేట అమ్మాయి